అదితి 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 అయ్యో అదితి అదితి లేమ్మా ఏమండి ఏమండి తొందరగా రండి అదితి 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 అమ్మా అదితి 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 లేమ్మా అదితి లే అదితి అదితి హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి అదితి 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 లే అదితి చేసావే. అదితి. అయ్యో, భగవంతుడా అదితి అదితి. అదితి లే అదితి 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 లే అదితి 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 లే ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః. అమ్మా, ఆ నారాయణుడి దయ వల్ల ఇక మీదట ఈ ఇంటికి శుభం జరగాలని సంకల్పం నివేదించాను. ఇక శాంతి పూజ ప్రారంభించాలమ్మా. పూజలో కూర్చునే వాళ్ళని తీసుకురామ్మా. అలాగే పంతులు గారు. రామ్మా, పూజకు వెళ్దాం. రామ్మా. ఈసారి ఆవిడ్ని ఎలాగైనా అమర్నాథ్ యాత్రకి తీసుకెళ్తానని చెప్పాను. కష్టమో నష్టమో నా కష్టార్జితంతోనే అమ్మమ్మని తీసుకెళ్తాను. తీసుకోమ్మా. ఏంటిది పంతులు గారు? ఇవి మీ అమర్నాథ్ యాత్రకు సరిపోతాయమ్మా. అమర్నాథ్ యాత్రకని వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు ఇంకా తిరిగి రాలేదు. కూర్చోమ్మా. ఆగండి.
నాకేం చెప్పావు? నువ్వేం చేస్తున్నావు? పూజ గురించి చెప్పాను కదత్తయ్యా. పూజ గురించి చెప్పావు కానీ పూజలో కూర్చునే వాళ్ళ గురించి చెప్పలేదుగా. అది అది మర్చిపోయానత్తయ్యా. ఏంటి తెలివితేటలు చూపిస్తున్నావా? అదేం లేదత్తయ్యా. పంతులు గారు నవదంపతులతో ఈ పూజ చేయించాలి అని చెప్పారు. ఇంట్లో నవదంపతులు అంటే వీళ్లే కదా అని. వీళ్ళు దంపతులు అని, ఈ ఇంటి కోడలని నువ్వనుకోవచ్చు, కానీ నా దృష్టిలో అది ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కాలేదు. వీళ్ళు దంపతులు అంతకంటే కారు. పంతులు గారు, పూజ ఇక్కడితో ఆపేసి తమరు బయలుదేరండి. అమ్మా, ఏ చెప్పిన అర్థం కావడం లేదా? ఈ పూజ జరగదు. మీరు వెళ్ళండి అంటున్నా. అమ్మా, మీకు ముందే చెప్పాను, సంకల్పం చేశాక పూజ ఆగకూడదు అని. ఆగితే ఇంటి వారసత్వానికి అరిష్టమని. కానీ తమరు ఇప్పుడు ఇలా... వాళ్ళిద్దరూ పూజలో కూర్చోకుండా చేయగలిగితే పూజ చేయండి, లేదంటే లేదు. క్షమించాలమ్మా, ఇది నవదంపతులతోనే చేయించాల్సిన పూజ. దీనికి మరో దారి లేదమ్మా. అయితే మీరు కూడా వచ్చిన దారినే వెళ్ళండి. మాకు ఈ పూజలు పునస్కారాలు ఏమీ అవసరం లేదు. అమ్మా, పూజకు అంతరాయం కలిగితే అరిష్టం అని చెప్తున్నారు కదా, ఈసారికి... ఏంట్రా ఈసారికి? ఇప్పుడు జరిగిన అరిష్టం కంటే కొంపలో ఇంకేం అరిష్టం జరుగుతుంది. పంతులు గారు, అరిష్టం అంటే ఏం జరుగుతుంది? చెప్పాను కదయ్యా, వారసత్వం మీద పడుతుంది. అంటే ఇంటి వారసుడికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే నాకు కూడా ప్రమాదమా పంతులు గారు? అంతే కదా బాబు. అమ్మా, తెలుసు తెలియకో పూజ మొదలు పెట్టేశాం. ఈ ఒక్కసారికి పూజ జరగనివ్వు. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. నానమ్మ, పూజ ఆగిపోతే మన బుజ్జిగాడికి కూడా ప్రమాదం అని అంటున్నారు. ఏం చేద్దాం? ఇంకా చేసేదేముంది? పూజ పూర్తి చేయడమే. లేకపోతే అమ్మో నా కొడుకు. నాకు కూడా భయంగా ఉంది జేజీ. ఎప్పుడు ఏదో ఒక మెలికి పెట్టి నన్ను ఒప్పించడం బాగా అలవాటైపోయింది. పేరుకింటి పెద్దనే కాని పెత్తనం మాత్రం నాది కాకుండా పోయింది. అమ్మా, మరి పూజ... కానివ్వండి. అమ్మా, మీరొచ్చి కూర్చోండి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అదితి డాక్టర్, అదితి డాక్టర్, అదితి లే, అదితి డాక్టర్ డాక్టర్, డాక్టర్ అయ్యో డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఏమైంది? చెక్ కట్ చేసుకుని డాక్టర్, తొందరగా చూడండి. తీసుకురండి, లోపల తీసుకురండి. అదితి, అదితి లే. ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరు చేయి కట్ చేసుకున్నారని మీ వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చారు. ట్రీట్మెంట్ చేస్తున్నాం. ట్రీట్మెంట్ చేస్తున్నారా? నేను అడిగాను మిమ్మల్ని. నేను అడిగాను ట్రీట్మెంట్ చేయమని. ఇప్పటికే చాలా బ్లడ్ పోయిందమ్మా. మీరు ఇలా మొండికేస్తే చాలా ప్రమాదం. పోతే పోతాను, నీకేంటి? నన్ను టచ్ చేశారో నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. నేను చెప్పేది వినండి మేడం, నేను చెప్పేది వినండి. ఒకసారి వినండి ప్లీజ్. బ్లడ్ వస్తుంది మేడం, మేడం మిమ్మల్ని. అదితి, 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 అదితి ఆగు, ఆగు. ఏమైంది మీ డాక్టర్? అమ్మాయి ట్రీట్మెంట్ చేయించుకోకుండా వెళ్ళిపోతుంది. అదితి ఏంటిది? అదితి, అదితి ఆగు, అదితి ఆగు, నా మాట ఒకసారి విను. ఏం అదితి, చేయాలి? ట్రీట్మెంట్ చేయించుకుని ఏం చేయాలి? ఇంట్లో కూర్చుని ఏడవాలా? బేబీ, రక్తం చాలా పోతుందమ్మా, నా మాట విను. ట్రీట్మెంట్ చేయించుకో. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. తర్వాత మాట్లాడడానికి ఏమీ లేదు డాడీ. పదండి, ఇంటికి వెళ్ళిపోదాం. ఏయ్, ఏంటి ఇంటికెళ్ళేది? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే. నాకు పిచ్చి పట్టింది. గౌతమ్ పిచ్చి పట్టింది. అదితి, అదితి నా మాట విను. ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవే. నీకు దండం పెడతానే, ప్లీజ్ ట్రీట్మెంట్ చేయించుకో. డాక్టర్, మీరు దాన్ని లోపలికి తీసుకెళ్ళండి. వద్దని చెప్పానా? నాకే ట్రీట్మెంట్ వద్దు. నన్ను ఇలాగే చావనివ్వండి. నువ్వు కాదే, నువ్వు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే నేను చస్తా. అమ్మా, నేను చచ్చిపోతా నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే. ఏమైంది? అదితి, అదితి చూడండి, గౌతమ్తో ఎలాగో నాకు పెళ్లి జరిపించలేకపోయారు కదా. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే గౌతమ్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తే నేను చేయించుకుంటాను. వెళ్ళి పిలుచుకురండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇది కూడా చేయలేరా?
అలాంటప్పుడు ఇంకా నేనెందుకు బతకాలి? అదితి ప్లీజ్ అమ్మా, నువ్వు నా మాట విను. అమ్మా, నువ్వు చెప్పినట్టే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటానంటున్నానుగా. నేను చెప్పినట్టు మీరు గౌతమ్ని తీసుకురండి. కాదు కూడదని ఎవరైనా దగ్గరికి వచ్చారో అదితి 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 నాకు ట్రీట్మెంట్ చేయించే టైం కూడా మీకు ఉండదు. డైరెక్ట్ పోస్ట్ మార్టమే. అదితి అమ్మా, శాంతి పూజ దిగ్విజయంగా పూర్తయింది. పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండమ్మా. అలాగే. ఆల్య, అమ్మా అహల్య, పంతులు గారికి నీ చేత్తోనే ఇవ్వమ్మా. దీర్ఘ సుమంగళీ భవ. అయ్యా, ఇక నేను బయలుదేరతాను. అమ్మా, వెళ్ళొస్తానమ్మా.
నందు అమ్మా. నీ ఫోన్ ఇప్పురా. యామిని ఫోన్ చేసింది. చెప్పు యామిని. ఆదితి ఆదితి యామిని ఏమైంది? ఆదితి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఏంటి ఏమంటున్నావే?